ఇండియాకు మరో బిగ్ షాక్. ఔషధాలపై 100% టారిఫ్స్. ట్రంప్కు మోడీ మాస్టర్ స్ట్రోక్. రష్యాను వీడేదేలేదని క్లారిటీ. ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు అమెరికానే ముంచేస్తాయా? టారిఫ్స్ విషయంలో ఎవరేం చెప్పినా డోంట్ కేర్ అంటున్నాడు ట్రంప్. తన మాట నెగ్గించుకునేందుకు అవసరమైతే అమెరికాను తాకట్టు పెట్టడానికి సిద్ధమంటున్నాడు. అవును, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నోటితోనే సుంకాలు ప్రకటిస్తూ అమెరికాను పూర్తి రిస్క్లో పడేస్తున్నాడు. అందులో భాగంగానే అమెరికన్ల ప్రాణాలు నిలబెట్టే అత్యవసరమైన ఫార్మా దిగుమతులపై ఏకంగా 100% సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతోపాటు ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైన భారీ సుంకాలతో విరుచుకుపడ్డాడు. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100% దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ టారిఫ్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నాడు. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణలోకి తీసుకుని ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయితే అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని పేర్కొన్నాడు. ట్రంప్ తాజా నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా మొత్తంగా $27.9 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31% అంటే దాదాపు $8.7 బిలియన్ విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే $3.7 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45%, బయోసిమిలర్ ఔషధాల్లో 15% భారత్ సరఫరా చేసినవే. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థల మొత్తం ఆదాయంలో 30-50% అమెరికా మార్కెట్ నుంచే వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్లతో అమెరికా మార్కెట్లో ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి. తద్వారా భారత ఔషధాలకు డిమాండ్ తగ్గి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇదంతా ఇండియాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అది జరిగే పని కాదు. యోగి అడ్డాలో ప్రధాని మోదీ చెప్పింది వింటే అది మీకే అర్థమవుతుంది. कंट्री पार्टनर रूस है, यानी ट्रेड शो में हम एक टाइम टेस्टेड पार्टनरशिप को और भी मजबूत कर रहे हैं. मैं मुख्यमंत्री योगी जी को, सरकार के अन्य सभी साथियों को, स्टेक होल्डर्स को इस आयोजन के लिए రష్యాతో స్నేహం గురించి మోదీ చెప్పింది ఇదే. కాల పరీక్షకు ఎదురు నిలిచి రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో ముందుకే సాగుతామని ప్రధాని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా రక్షణ బంధం కొనసాగుతోందని గుర్తు చేశారు. ఈ ప్రకటనకు యూపీలోని నోయిడాలో జరిగిన అంతర్జాతీయ ట్రేడ్ షో 2025 వేదిక అయింది. ఇందులో రష్యా అంతర్జాతీయ భాగస్వామిగా ఉంది. రష్యాతో స్నేహం విషయంలో ప్రధాని ఎప్పుడూ చెప్పే మాటే అయినా ఇప్పుడు చెప్పడం వేరు. రష్యా చమురు, ఆయుధాలను కొంటున్న భారత్పై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నామని ట్రంప్ హెచ్చరించిన గంటల్లోనే ఈ ప్రకటన చేశారు. తద్వారా ఆ దేశం హెచ్చరికలను ఇండియా పట్టించుకోదనే సందేశాన్ని ఆయన ఇచ్చినట్లయింది. నిజానికి ఔషధాలపై 100% టారిఫ్ల నిర్ణయం అమెరికాకే శాపం కాబోతోంది. ఎందుకంటే ఫార్మా ప్రొడక్ట్స్పై 100% టారిఫ్లు విధించడంతో అమెరికాలోని వైద్య ఖర్చులు అమాంతం పెరుగుతాయి. భారత్ వంటి దేశాల నుంచి తక్కువ ధరలో లభించే జనరిక్ మెడిసిన్స్ పైనే అమెరికా ఆరోగ్య వ్యవస్థ ఆధారపడి ఉంది. 100% సుంకాల వల్ల దిగుమతులు తగ్గి ధరలు పెరిగి చివరకు ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది తెలుసు కాబట్టే ట్రంప్ ఇప్పటివరకు ఔషధాలపై సుంకాలు విధించే సాహసం చేయలేదు. చివరకు తన మాట నెగ్గించుకోవడానికి దేశాన్ని సైతం రిస్క్లో పెడుతూ 100% సుంకాలతో రెచ్చిపోయాడు. ట్రంప్ నిర్ణయం భారత సంస్థలను ఇబ్బంది పెట్టినా ప్రత్యామ్నాయం లేకపోలేదు. ఇప్పటికే అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మార్కెట్లపై ఫోకస్ చేశారు. వీలైనంత త్వరగా ఆ ప్రయత్నాల్లో విజయం సాధిస్తే ట్రంప్ టారిఫ్లను బ్యాలెన్స్ చేసుకోవచ్చు.